ఈసీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ఎక్కడా కూడా ముగ్గురికి మించి ఉండకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 13 జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4వ తారీఖున ఉండటంతో మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉండగా ఎక్కడా కూడా బయట ముగ్గురుకు మించి తిరగరాదని పోలీసు హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కౌంటింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ కౌంటింగ్ ప్రాంతాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు జిల్లా, అలాగే పల్నాడు జిల్లా, అలాగే బాపట్ల జిల్లాలో ఇప్పుడు ప్రాంతాల్లో ఈ 3 జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల ఎస్పీలు కూడా ఆ కౌంటింగ్ ప్రాంతాలను పరిశీలించి అక్కడ పరిస్థితుల్ని ఆరా తీసి అక్కడ పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క 144 సెక్షన్కి సంబంధించి రౌడీ షీటర్లు కానీ అలాగే హింసాత్మక ఘటనలకి చోటు చేసుకునే మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుందని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రౌడీ షీటర్లు అల్లరి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళని ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే అల్లర్లకు పాల్పడితే కూడా ఎవరైనా వాళ్ళకి రౌడీ షీటు ఓపెన్ చేసి తగు చర్యలు అయితే ఉంటాయని కూడా ఇప్పటికే పలు జిల్లాలు ఈ యొక్క జిల్లాల ఎస్పీలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ యొక్క కౌంటింగ్ ప్రాంతాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆ ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ఏదైతే లెక్కింపు రోజు ఆ యొక్క అభ్యర్థులకు సంబంధించి ఎక్కడైనా సరే ఈ యొక్క ఆనందంలో గెలుపు ఓటముల తర్వాత సంగతి గెలుపుకు సంబంధించిన వారు ఎవరైనా సంబంధించి వాళ్ళ యొక్క దానికి సంబంధించి టపాసులు కానీ బాణసంచులు కానీ పేల్చి ఆనందోత్సవాలను నిర్వహించిన ఎడలా కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క బాణసంచ టపాసు షాపులను కూడా వాళ్ళని విజిట్ చేయించి చెప్పిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి కూడా బాణసంచ ఏదైతే టపాసుల అమ్మే షాపులకు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తంగా 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉండటంతో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా అల్లర్లు జరగకుండా ఉండే విధంగా అయితే ఇప్పటికీ పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే ఎన్నికల పోలింగ్ తర్వాత నుంచి హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో అక్కడ ఇప్పటికే కలెక్టర్లని అలాగే ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసి పంపించి ఇప్పుడు కొత్త ఎస్పీని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆ కొత్త ఎస్పీ ఇప్పటికే పలు హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించి ఆ ప్రాంతాలను కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకి ఆయన ఆ యొక్క వాళ్ళతో ఎస్ఐలు సిఐలతో అయితే ఈ యొక్క వివరణగా ఆయనతో చెప్పిన పరిస్థితి ఈ యొక్క ప్రాంతాలని పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేపించిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఈ యొక్క ప్రాంతాలు ఏదైతే లెక్కింపు జరిగే విధంగా అయితే పోలీసులు కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అలాగే గుంటూరు జిల్లా కానీ బాపట్ల జిల్లా ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క పోలీసులు చూస్తున్న పరిస్థితి. అలాగే ఈ యొక్క ప్రాంతాల్లో ఏదైతే కౌంటింగ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కౌంటింగ్ ప్రాంతాలను కూడా కలెక్టర్లు కూడా ఇప్పటికే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ప్రాంతాల్లో సంబంధించి భద్రతా బలగాలను కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్న దానిపై కూడా ఆ యొక్క ఏదైతే పోలీస్ అధికారి ఎస్పీలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకున్నట్లుగా ఆయా జిల్లా కలెక్టర్లు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా అయితే ఈ యొక్క ప్రణాళిక రూపుదిద్దినట్టుగా ఏర్పాట్లు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కూడా ఎలాంటి గొడవలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో నాగేశ్వరరావు, 99 ఛానల్, గుంటూరు నుంచి.
జస్ట్ 2 days కూడా అవ్వలేదు, 24 hours బేర్లీ అయింది ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి. సో దీని ముందు ఎట్లా ఉండేది ఇది నాకు ఇప్పుడు తెలుస్తుంది. దాని తర్వాత ఎనీవేస్ లాట్ ఆఫ్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్, లాట్ ఆఫ్ పీపుల్ మీద చాలా మంది ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి సపోజ్ ఎనీబడి ఇట్లాంటివి చేస్తే నేను టాలరేట్ చేయను. నేను కూడా ఇన్ఫాక్ట్ నేను దీనికంటే ఎక్కువ కూడా యాక్షన్ తీసుకోవచ్చు. నేను వాళ్ళకి కేసెస్లో కూడా కో అక్యూజ్డ్గా సైడ్ చేస్తాను, సింపుల్. సో పోలీస్ వాళ్ళు పోలీస్ లాగా పనిచేయాలి, వాళ్ళు లా అండ్ ఆర్డర్, కాన్స్టిట్యూషన్ అండ్ మన లాస్కి ఆన్సర్ చేయాలి. ఇంకా మనది